ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీవ వైవిధ్య సదస్సు ఏర్పాట్లలో అడుగడుగునా లోపాలు వెక్కిరిస్తున్నాయి. సదస్సు ప్రారంభమైన నగర సుందరీకరణ, రహదారి పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. విదేశీ అతిథులు ముందు డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఏర్పాట్ల కోసం కోట్లు వెచ్చిస్తున్న సమయానికి అక్కరకు రాని పనులు కాంట్రాక్టర్లకు మాత్రం వరంగా మారాయి. దేశంలో జరుగుతున్న అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం జీవ వైవిధ్య సదస్సుకు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 729 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్న ఏర్పాట్లు మాత్రం అపరిపక్వంగానే ఉన్నాయి. విదేశీ అతిథుల ముందే ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది. రోడ్డు పక్కన తీసిన గోతులు, డ్రైనేజీలతో అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. హెచ్ఐసిసికి వెళ్లే మార్గాల్లో ఫుట్పాత్లు, ఇతర డ్రైనేజ్ వ్యవస్థల మరమ్మతులు ఇంకా సాగుతున్నాయి. హైటెక్స్ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ కోసం వేసిన పందిళ్లు, స్టాళ్లు చిన్నపాటి వర్షానికే తడిసి ఎబ్బెట్టుగా మారాయి. శిల్పారామం నుంచి హైటెక్స్కు వెళ్లే మార్గాన్ని తవ్వేసిన గుత్తేదారులు సదస్సు ప్రారంభం కాగానే ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సుందరీకరణ కోసం జీహెచ్ఎంసీ 125 కోట్లు వెచ్చిస్తోంది. వేరువేరు విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా వందల కోట్లలోని నిధులు విడుదల చేసింది. అయితే ఆఖరి నిమిషంలో ఈ నిధులు విడుదల కావడం గుత్తేదారుల పాలిట వరంగా మారింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండానే పనులు కానిచేసి కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.